చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమని చూపి ఆదరించినావు. దుర్మరుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమని చూపి ఆదరించినావు. దుర్మరుడా బాహువు చాపి దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. సర్వోన్నతుడైన సర్వప్రపంచ సృష్టికర్త నా కన్న తండ్రికి శ్రేష్టమైనటువంటి ఉదయకాలమే సమస్త కనదా మహిమ ప్రభావము దేవాది దేవుని అతి ప్రియ బిడలైన నా ద్వారా మా ద్వారా మన ద్వారా యేసు క్రీస్తునందు పరిపూర్ణముగా 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 కలుగునుగాక. దేవాది దేవుని అతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మరొక మంచి దినం, అత్యంత శ్రేష్ఠ దినము దేవాదుడు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. పరిశుద్ధ పరలోకములో తండ్రి చిత్తం జరిగినట్లు ఆ మహిమగల చిత్తములలో శ్రేష్టకరమైన మంచి దినం ఇచ్చాడు. ఈ దినము మాత్రం కాదు, సదాకాలము తండ్రి చిత్తమే మన పట్ల పరిశుద్ధ పరలోకములో జరిగినట్లు జరుగును గాక. యేసు క్రీస్తునందు ఇచ్చిన ఈ మంచి శుభదినమును బట్టి, శుభోదయమును బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలమే శ్రేష్టమైనటువంటి ఈ జీవవచనం విన్నుటకు, ఆశీర్వాదము పొందుకుటకు నాతో కలిసి జీవవచనములలో ఏకీభవించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నటువంటి ప్రియమైన వారులారా, మిమ్మల్ని అందరినీ దేవుడు సమృద్ధిగా మంచి దీవెనలు దీవించునుగాక. మీరు విన్నుటకు మీరు చూపిస్తున్నటువంటి క్రిస్తు మనసును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. క్రిస్తు మంచి మనసును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలు. మీ మంచి మనసు అలాగే మంచి దీవెనలతో దేవాదేవుడు నింపి నడిపించునుగాక. ప్రియమైన వారులారా, ఇది మొట్టమొదటిగా ఈ పరిశుద్ధమైనటువంటి ఉదయకాల సందేశం మీరు విని ఉండినట్లయితే నేను క్రీస్తు యేసునందు రిక్వెస్ట్ చేసుకున్నాను, మీరు ఇది వినండి, పూర్తిగా వినండి. అట్లాగే మీ ప్రియమైన వారికి అనేకులకు పంపించండి. ఈ ఛానల్ మొట్టమొదటిగా మీరు చూసి ఉండినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో రాయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా 2 రెట్టింపు దీవెనలతో దీవిస్తారని మనసారా నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. ఈ దినము నేను పాడిన పాట దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చక్కని పాటలు పాడడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తి క్షేమమును నాకు దయచేసిన యేసయ్యా. హల్లెలూయా. జల ప్రవాహమైన ఇబ్బంది ఇరుకులో నుండి, ఆందోళన ఆవేదనల నుండి, రోగము దుఃఖము దురితములో నుండి, ఇబ్బంది కలిగిన పరిస్థితిలో నుంచి పరిపూర్ణముగా సర్వోన్నతులైన జీవముగల దేవాది దేవుడు తన ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని లేవనెత్తి మనకు క్షేమముకు దయచేసి మనతో కలిసి జీవముగల దేవుడు నిలిచి మమ్మల్ని వెంపడించి తన కరుణ తన దయ మన పట్ల చూపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. నమ్మినట్లయితే చాలు. ఈ వచనం సత్యమే. యేసు క్రీస్తు నందు నమ్మకం కరెక్ట్గా ఉండినట్లయితే ఎంత గొప్ప జల ప్రవాహము మీ ముందు వచ్చినా ఆ ప్రవాహములలో మిమ్మల్ని పడత్రోయకుండా ప్రవాహములో నుండి మిమ్మల్ని రక్షించి తన పరిశుద్ధమైన కుడి చేతుల ద్వారా, పరిశుద్ధ చేతుల ద్వారా మమ్మల్ని రక్షించి తనలో ఉన్న క్షేమము
జీవము గల దేవుల్లో ఉన్న క్షేమము, పరిశుద్ధ పరలోకపు క్షేమము, సంతోషము, సమాధానము, సమృద్ధియు నమ్మినటువంటి మన మీదే, మీ మీదే పరిపూర్ణముగా నింపుతున్న దేవుడే మన దేవుడు. సత్య దేవుడు, నిత్య దేవుడు, శాశ్వతముగా ఉన్న దేవుడు. ఒక దేశమునకు చెందిన దేవుడు కాదు. సర్వప్రపంచ సృష్టికర్త, పరిపూర్ణముగా సమస్తముని సృజించిన దేవుడే మన దేవుడు. ఆ దేవుడే మన తండ్రి. ఆ దేవుడే మన సృష్టికర్త. మన తండ్రి అయినటువంటి జీవమగల దేవాది దేవుడు మన క్షేమ అభివృద్ధి కలిగ చేసి అనుక్షణము నడిపిస్తున్నారు. ప్రియులారా, ఈ జీవవచనం మీరు సత్యముగా నమ్మినట్లయితే ఆ జీవమగల దేవుల్లో ఉన్న క్షేమ అభివృద్ధి మీ కుటుంబంలో నింపబడును గాక, మీలోనే నింపబడును గాక, మీ తరతరాల్లోనే నింపబడును గాక, మీ పిల్లల్లోనే నింపబడును గాక, మీ వ్యాపారంలో నింపబడును గాక, మీ పొలములో నింపబడును గాక. మీరు బయటికి వెళ్తుండగా ఆ జీవ క్షేమముతో బయటికి వెళ్ళి అనేక రెట్టింపు జీవ అభివృద్ధి క్షేమముతో తిరిగి ఇంటికి రావును గాక. మీ ప్రయాణమంతా జీవమగల దేవుని క్షేమములో ఆశీర్వదింపబడి ఉండును గాక. నా ద్వారా జీవమగల దేవాది దేవుడు పలికినటువంటి ఆశీర్వాదాలు మీరు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా మీ మీద దేవుని దీవెనలు పరిపూర్ణముగా నింపబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనము నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వచనముకి లోక సంబంధమైన జాతి లేదు, కులము లేదు, మతము లేదు. ఇది నమ్మిన వారు ఎవరైనా వారిలోనికి జీవవచనం పరిపూర్ణముగా దిగి వారున్న స్థలముననే దీవించి వాళ్ళ తరతరాలనే దీవించిన జీవమగల దేవుని వచనమే ఈ వచనము. కనుక పరిపూర్ణముగా నమ్మకం ఉంచి ఈ శ్రేష్ఠ జీవవచనం ద్వారా మీకు శాంతి, సమాధాన, సర్వైశ్వర్య, సమృద్ధి కలుగునుగా కానీ నేను మనసారా ఆశీర్వదిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. ఈ శ్రేష్ఠ భూమిలో పరిశుద్ధుడైన కన్న తండ్రి మమ్మల్ని పంపించినదే ఈ జీవమగల దేవుని సత్య జీవాశీర్వాద వచన ప్రకటన కొరకే, ప్రకటించడానికే. దాన్ని బట్టి ప్రతి ఉదయము మీ దగ్గర పంపిస్తున్నటువంటి జీవవచనం మనసార హృదయములో మీరు స్వీకరిస్తారా? స్వీకరించినట్లయితే ఈ క్షణము నుండి మీకు మేలే కలుగుతాయి, ఆశీర్వాదమే కలుగుతాయి. మీ దుఃఖమన్నీ సమాప్తం అయిపోతాయి. జీవమగల పరిశుద్ధ జీవమగల మేలుతో, సంతోషముతో, సమాధానంతో, ఐశ్వర్యముతో, ఆనందముతో, దీవెనలతో, బలముతో, శక్తితో దేవుడు మిమ్మల్ని నింపి తన ప్రియమైన రాజ్యమునకు వారసుడుగా తీర్చిదిద్ది క్రీస్తు యేసునందు శాశ్వతమైన నిత్య జీవం మీ మీద ప్రోక్షించి నిత్యానందం మీకు కలుగజేస్తారు. ఈ పరిశుద్ధ దీవెనలన్నీ మన మీదే, మన తరతరాల మీదే, మనకిచ్చిన సమస్తము మీదే శాశ్వతముగా నింపబడును కాక. ఇప్పుడే అది నింపబడి ఈ శ్రేష్ఠ లోకములలో వర్ధులును గాక. విశాల విస్తారమైన దీవెనలో దీవించి తండ్రి అయిన జీవముగల దేవుడు క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల అత్యంత శ్రేష్టమైన మంచి దినమును బట్టి స్తోత్రం. ఈ ఉదయకాల సమయమైనా మీ మహోన్నతమైన సన్నిధిలో తండ్రి మీ జీవవచనం ద్వారా ఆశీర్వాద వచనం వినుటకు ఉదయకాల సమయమే, దానిని బట్టి నిన్ను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించము. మంచి మనసిచ్చి అనేకులకు వారి ద్వారా ఈ జీవవచనం అనేకులకు తెలియపరచుము నాన్న. వందలాది, వేలాది, లక్షలాది, కోట్ల మందికి జీవవచనం తెలియపరిచే భాగ్యం మాకు అందరికి దయచేయము నాయన. ఉదయకాలమే ఒక మంచి మేలు ఈ జీవవచనం ద్వారా చేయుట కృప మా అందరిలో నింపుతున్నందుకు మీకు స్తోత్రము. ప్రార్థన ఆలకించినందుకు స్తోత్రము. యేసుక్రీస్తు నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. దేవాదేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధి అయిన జీవపాశీర్వాదములలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.